ఓటమి భయంతోనే కూటమి నేతలు ఆగ్రహంతో మాట్లాడుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. కూటమిలో ఉన్న బీజేపీ, జనసేన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులంతా చంద్రబాబు మనుషులేనని ఆరోపించారు. చంద్రబాబు ఎదుట పవన్ కళ్యాణ్ సాగిలపడిపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా పవన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. 45 నుంచి కిందికి దిగి 24 నుంచి 21కి వచ్చి దాని నుంచి మళ్ళీ ఇంకా అందులో సగం పైగా పక్క పార్టీలో ఉన్న వాళ్ళని తీసుకొని ఆఖరణ నిన్న కూడా మొన్న అన్నది కరెక్ట్ అయింది. ఇక్కడెక్కడ ఆ కూటమిలోకి బీజేపీ కూడా ఆ జట్టులోకి చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని తీసుకొచ్చి నాయకుడిని తెచ్చేసి బీజేపీ కండు వేసి ఇమ్మీడియట్ బీజేపీ టికెట్ ఇచ్చి అది జనమన్నీ అర్థం చేసుకుంటున్నారు. ఈ డ్రామాలన్నీ దేనికోసం అర్థం చేసుకుంటున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడును తీసుకురా 14లో చూశారు. 14లో ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకు సపోర్ట్ చేశాడు. ఇదే బీజేపీ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి సపోర్ట్ చేసి కూర్చోబెట్టారు. ఏం చేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు? ఎలా రాచిరంపాన పెట్టాడో వాళ్ళందరినీ గుర్తులేదా? వాళ్ళకు తెలియదా? మాత్రం మర్చిపోతారా? అప్పుడు కనీసం ఏ సీట్లు తీసుకోకుండా అన్నా చేశాడు. ఈసారి సీట్లు కొన్ని తీసుకొని ఆ సీట్లలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చి దాదాపు బహుశా బాండెడ్ లేబర్ కంటే అన్యాయంగా బహుశా ఏమి ప్రతిఫలంగా ఏం తీసుకున్నారో తెలియదు. కానీ ఏ రాజకీయ పార్టీ కాదు, రాజకీయ నాయకుడు కాదు, ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు ఎవరు చేయకూడని రీతిలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి ఎందుకు లొంగిపోయి చేస్తున్నారో ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంది.